అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ యూనివర్సు వాళ్ళ నుండి ఏం వస్తుంది, మెసేజ్ ఏం తెలియజేయాలి అనుకుంటుంది అనేది అయితే చూద్దాము. సో మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లవర్స్ అయి ఉండొచ్చు. సో ఎలాంటి రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు. అది మదర్ అండ్ డాటర్ అవ్వచ్చు, మదర్ అండ్ సన్ అవ్వచ్చు. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి, సో ఆ వ్యక్తి ఆలోచనలు అండ్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి. అండ్ ముందుగా నాది ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు అంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో గుర్తుకు తెచ్చుకోండి, ఓకేనా. అండ్ పాజిటివ్గా ఉండడానికైతే ట్రై చేయండి, పాజిటివ్గా ఉండండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ఇచ్చాక హైప్ అనేది అయితే వస్తుంది. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక్ అనేది అయితే వెళ్తుందండి. అండ్ పాత వాళ్ళు ఇస్తున్నారు, కొంతమందికి న్యూ వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు కదా, న్యూ వ్యూవర్స్. సో వాళ్ళకైతే తెలియజేస్తున్నాను. సో అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి, ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, ఎవరైతే వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళు ఎదురు చూస్తున్నారో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు. సో ఆ వ్యక్తి ఎనర్జీస్ ఏంటి చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వ్యక్తి, అండ్ నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి, అండ్ వీళ్ళు సపరేషన్లో ఉన్న వ్యక్తి, అండ్ ఒకేగా ఉన్నా కానీ సో ఆ వ్యక్తిలో, ఎదుటి వ్యక్తిలో ఏముంది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. క్వీన్ ఆఫ్ కప్స్, the lovers, nine of pentacles, king of pentacles, eight of wands. రీడింగ్ పాజిటివ్గా వస్తుంది. 2 డేస్గా 10 of swords, the world, the devil clarification please, king of wands, ace of wands, queen of swords, the emperor, eight of pentacles.
ఓకే, కనిపిస్తుందా అండి కార్డ్స్? బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ వాండ్స్. ఉన్న చోట భరించలేకపోతున్నారు. నిన్ను కూడా ద మూన్ ఎనర్జీ వచ్చింది. అండ్ ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏదైతే నా సంతోషం, నా ఇష్టము, నాకు నచ్చినట్లే నేనుంటాను అని ఇక్కడ ఏదైతే మిమ్మల్ని ఒక ఇరకాటంలో పెట్టారో, ఒక స్ట్రక్లో పెట్టారో, సో అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఏంటి అంటే తన లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నేనేదనుకున్నాను, ఏదైతే జరుగుతుంది అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. ఒక కర్మ అనేది రిటర్న్ అయిందన్నమాట వీళ్ళకి. ఏదైతే మీకు ఒక పెయిన్ అనేది అయితే ఇచ్చారో, మీ రిలేషన్షిప్లో ఒక బర్డన్గా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేయలేకపోవడము, మీతోటి గొడవలు వేయడము, ఏదైతే మీ పట్ల ఒక రూడ్గా ప్రవర్తించారో, సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన పెయిన్ రిటర్న్ అయిందన్నమాట వాళ్ళకి. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా రిలేషన్షిప్లో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కామ్గా ఉంటున్నారు. సో ఆ పెయిన్ భరించలేకపోతున్నారు. సో ఇక్కడ మీతో అనిండొచ్చు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను ఒంటరిగా వదిలేయి అని, కానీ నాకంటూ ఒక గోల్ ఉంది అని, కానీ ఏదైనా అయిండొచ్చు. సో మీ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోని ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏంటి అంటే ఉన్న చోట భరించలేకపోతున్నారు. అండ్ తనకొక ప్రశాంతమైన వాతావరణం కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఒక హ్యాపీనెస్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలి అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. ఇక్కడ మిమ్మల్ని విలువైన వ్యక్తిలా చూస్తున్నారు. అండ్ రిలేషన్షిప్ ఉన్న చోట నుండి బయటపడాలి. అండ్ ఇక్కడ ఏదైతే మీకు నో కాంటాక్ట్లో ఉన్నారో, సో ఈ రిలేషన్షిప్ మళ్ళా ముందుకెళ్ళాలి. నేను పడుతున్న బాధ నుండి, ఈ బాధల్లో నుండి నేను మూవ్ ఆన్ అవ్వాలి. ఈ బర్డన్స్ నా వల్ల కాదు. ఈ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువయ్యాయి ఉన్న చోట. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, సో వీళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టిండొచ్చు. ఆ ప్రెషర్ తోటి అలసిపోయాను అన్న ఆలోచనతో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ మీ వ్యక్తి నుండి వస్తున్న మెసేజ్ ఏంటి అంటే డెత్ అండ్ రీబర్త్ కావాలి అనేదైతే ఉంది. నేను ఇందులోంచి బయటపడాలి అనేదైతే కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిలా అండ్ కేరింగ్ పర్సన్లా, అండ్ ఇక్కడ తన కోసం మీరు చుట్టూ ఉన్న బాధలు కూడా పడ్డారు, సహించారు. ఒక రకంగా అడిక్షన్స్కు అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా కానీ ఇక్కడ మీరు తన కోసము ఒక స్టాండ్ తీసుకున్నారు, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని. కానీ అడిక్షన్స్ అంటే ఇక్కడ మీరే కాదు, రిలేషన్షిప్ అదర్ రిలేషన్షిప్ కూడా ఈ వ్యక్తికి ఉండిండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి మీ వాల్యూని అయితే గుర్తిస్తున్నారు, మీ విలువను గుర్తిస్తున్నారు, మీ కేరింగ్ గుర్తిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ మీరు ఆ వ్యక్తికంటూ సపర్యలు చేయడం, అంటే ఆ వ్యక్తి బాగుండాలి, బాగుంటే చాలు, ఇంకా నాకేది అవసరం లేదు, నేను ఎంత బాధైనా పడగలను, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయగలను, నేను ఎదుర్కొనగలను, నాకంత ప్రేమ కావాలి, ఈ వ్యక్తిని నేను వదులుకోలేను అన్న విధంగా కూడా మీరు బాధపడ్డారు. ఒక పరంగా చెప్పాలి అంటే ఇక్కడ మీరు మీ ఫ్యామిలీలో మీరే ఒంటరిగా లీడ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మీరు సింగిల్ అయినా ఉండొచ్చు, లేదు ఫ్యామిలీతో ఉన్నారా కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ గురించి పట్టించుకోకుండా ఉండిండొచ్చు మీ గురించి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని స్టిల్ ఇప్పటికి కూడా మీరు బాధపడుతున్నారు. తాను ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును మీరు ఖండించకుండా కూడా ఉండిండొచ్చు. ఒకానొక సిచ్యువేషన్లో ఒక ఛాన్స్ ఇచ్చిండొచ్చు ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి మారుతారు అని మీరు అనుకోని ఉండొచ్చు.
కానీ అది వాళ్ళు అలుసుగా తీసుకోనిండొచ్చు. ఇక్కడ మీ నిజాయితీ, మీ కామ్నెస్ ఏదైతే ఉందో, వీళ్ళు మిమ్మల్ని ఒక చేతగాని వ్యక్తిలాగా చూసిండొచ్చు ఈ వ్యక్తులు, మీ మనసులో ఉన్న వ్యక్తి. సో మీ కేరింగ్ని కూడా వాళ్ళు ఏది మన కోసం ఎన్నైనా చేస్తారులే, ఎన్నైనా పడతారులే, మనం తప్ప ఇంకేది దిక్కు లేదు వీళ్ళకి అనే విధంగా కూడా ట్రీట్ చేశారన్నమాట మీ పట్ల. సో ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అండ్ మీతో గడిపిన రోజులు, మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీరంటే తనకి ఇష్టం, ఒక ఫ్యాషన్, అన్ని విధాలుగా మీరు తనకి ఒక సపోర్ట్ ఇచ్చారు. తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు తనకి సహాయం చేసిండొచ్చు, తనను ఒక స్టేజ్లో మీరు నిలబెట్టిండొచ్చు. మీ కేరింగ్ అనేది ఇచ్చారన్నమాట వాళ్ళకి. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక స్టేబుల్గా ఉండిండొచ్చు, మీ చుట్టూ అంటే మీకు గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంది. మీరు అన్నీ కూడా ఏదైనా ఒక ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ, ఏదైనా చుట్టూ ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేసి ఇక్కడ ఒక స్టేబుల్గా ఉండడానికైతే ప్రయత్నిస్తారన్నమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకుంటారు. ఇండిపెండెంట్గా ఉండాలి అనేది కూడా మీలో ఆ ధైర్యం అనేది అయితే ఉంది. సో మీకు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీ కష్టంతో పాటు మీరు తనను కూడా చూసుకున్నారు. తన కావాలి అనుకున్నప్పుడు మీరు మనీ సహాయం చేయడం కానీ, తనకి హెల్ప్ చేయడం కానీ, మీరేదైనా తన కోసం పూజలు చేసిండొచ్చు. మీ చుట్టూ ఉన్న బంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా లెక్క చేయకుండా, మీ ఇక్కడ బంధాలు అంటే సిస్టర్ అండ్ బ్రదర్, ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, వాళ్ళను కూడా లెక్క పెట్టుకోకుండా మీరు ఈ వ్యక్తికి సహాయం చేసిండొచ్చు. ఈ వ్యక్తిలో మీరు ఒక సక్సెస్ అండ్ గ్రోత్ తెచ్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉండాలి అనేదైతే మీరు కోరుకొని ఉండొచ్చు అన్నమాట. సో అవన్నీ ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు ప్రజెంట్. అంటే మనకింత హ్యాపీనెస్ అయితే ఇచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను అని కానీ, నేను మాట్లాడలేకపోతున్నాను అని కానీ, ఒక సైడ్ వర్క్ బిజీ ఉంది, ఒక సైడ్ ఇక్కడ మీరేదో తనను పట్టించుకోవట్లేదు అని కానీ, ఆ వ్యక్తిలో ఇలా ఆ వ్యక్తి అనుకుంటున్నారు. కానీ నిజానికి మీకు టైం ఇవ్వట్లేదు అనేది మీ మనసులో కోరిక. ఈ వ్యక్తి తన అవసరాల వరకే నాతో మాట్లాడుతున్నారు, తన అవసరం తీరాక నన్ను దూరం పెడుతున్నారు, డిస్టెన్స్ పాటిస్తున్నారు, ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీరేం కోరుకుంటున్నారు? ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం అనేదైతే మీరు కోరుకుంటున్నారు. మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యారు. సో ఈ వ్యక్తి మీ పట్ల ప్రాక్టికల్గా ఉన్నారు. నీకేం తక్కువ చేస్తున్నాను అని కూడా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ నీకేం తక్కువ చేస్తున్నాను, నిన్ను లగ్జరీగా చూసుకుంటున్నాను, నిన్ను హ్యాపీగా చూసుకుంటున్నాను అని కూడా అంటూ ఉండొచ్చు. నాకు ఇక్కడ లగ్జరీ కాదు, నాకు పైకి చూడడానికి అందరిలోనూ నాకు ఒక లగ్జరీ లైఫ్ అయితే నేను కోరుకోవట్లేదు, నాకు ప్రేమ కావాలి అని ఇక్కడ మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి నుండి. కానీ ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోవడానికి, తను అనుకున్న విధంగా తను ఉండాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటారు. సో తన మనసులో నేనేదో ప్రేమను పంచేస్తున్నాను అనేదైతే మీ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. కానీ ఈ వ్యక్తికి తెలుసు తానేం తప్పు చేస్తున్నాను, సో సరైన విధంగా నేను ప్రేమ చూపించలేకపోతున్నాను అన్న భావన ఆ వ్యక్తిలో ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోలేరు. ఎందుకనంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ మీరు మాట్లాడుకోవడం, మీరు హ్యాపీగా ఉండడం కానీ, ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా లేకపోతే లవర్స్ అయినా ఏదైనా కావచ్చు, ఈ విషయం మీ ఫ్యామిలీకి తెలియడం కానీ ఏదైనా జరిగిండొచ్చు.
సో ఈ విషయంలో ఈ వ్యక్తి మీ పట్ల డిస్టెన్స్ పాటిస్తున్నారు, ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇస్తున్నారు, తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు అనేదైతే కనిపిస్తుంది. ఇక్కడ తన నుండి మీరు రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తికి కూడా ఉంది మాట్లాడాలి అని. మిమ్మల్ని దూరం చేసుకున్నానన్న బాధ అయితే ఉంది. మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీతో మాట్లాడాలి, నేను సంతోషంగా ఉండాలి, మీకు ఏదైనా చెయ్యాలి, నేను ఆ టైం మీకు ఇవ్వలేకపోతున్నాను అన్న ఆలోచన ఈ వ్యక్తిలో అయితే ఉంది. అండ్ ఇక్కడ చాలా పెయిన్ అనేది పడుతున్నారు. ఇక్కడ మోసం చేశానన్న పెయిన్ చాలా ఉంది ఈ వ్యక్తికి. అందుకే ఒక గిల్టీనెస్, నిన్న కూడా రీడింగ్ లో వచ్చింది, గిల్టీనెస్ ఎక్కువ కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు మిమ్మల్ని దూరం పెట్టాను అన్న బాధ, ఆ గిల్టీనెస్ అయితే ఈ వ్యక్తికి ఉంది. ఒక 10 కత్తులతో దించితే ఎలా ఉంటుందో ఆ పెయిన్ అనేది ఈ వ్యక్తి పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో ఏదైతే రిలేషన్షిప్ మీ మధ్య ఒక సపరేషన్లో ఉన్నారా, నో కాంటాక్ట్లో ఉన్నారా, సో ఈ వ్యక్తి తనకు తాను ఏదైతే ఒక బౌండరీ పెట్టుకున్నారో, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడము, తాను సేఫ్గా ఉండాలి అనుకోవడం, నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నాకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, నన్ను అర్థం చేసుకో అని చెప్పడం కానీ ఏదైనా జరిగిండొచ్చు. సో ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటి అంటే మీతో ఒక రీసైకిల్ కావాలి అని కోరుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి. సో రిలేషన్షిప్ రీసైకిల్ కావాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఇక్కడ మీకేదైతే పెయిన్ ఇచ్చారో, అడిక్షన్స్కి అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని ఎంతసేపు మిమ్మల్ని ఒక టార్చర్ పెట్టిండొచ్చు, మానసికంగా శారీరకంగా. ఇక్కడ ఎంతసేపు థర్డ్ పార్టీ కోసమైనా, లేదు అంటే తన అడిక్షన్స్ కోసమైనా ఈ వ్యక్తి పదే పదే ఇక్కడ మీ నుండి సహాయం పొందిండొచ్చు. అంటే ఇక్కడ మీరు ఇస్తేనే ఈ వ్యక్తి మీ పట్ల కొంచెం హ్యాపీగా చూసుకోవడము, లేదు అంటే మీ మీద కోపం ఎక్కువ, ఈ అడిక్షన్స్ తోటి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసించడం అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఏంటి అంటే తను మెల్లమెల్లగా మీ పట్ల ఆలోచనలు అయితే పెరుగుతున్నాయి. ఇక్కడ మీ పట్ల లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే తనతో జీవితాంతం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా చూసుకోవాలి, నేను ఆ విధంగా మీకు ప్రేమనైతే పంచాలి, నేనేదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో ఆ రోజులన్నీ అవి మరిచిపోవాలి అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. థర్డ్ పార్టీ మాటలతోటి అయినా, ఒక అడిక్షన్స్ తోటి అయినా ఈ వ్యక్తి వాళ్ళు చెప్పినట్లు ఆడిండొచ్చు అన్నమాట మీ రిలేషన్షిప్లో. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్యక్తికి తెలిసొస్తుంది మీ వాల్యూ, మీ విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ మీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అండ్ మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, మీ దగ్గరికి రావాలి, హ్యాపీగా ఉండాలి, మీతోటి సంతోషకరమైన జీవితం కావాలి, ఫాస్ట్లో గడిపిన జీవితం ఏదైతే ఉందో అంత హ్యాపీనెస్ కావాలి, మీ పట్ల నేను కేర్ తీసుకుంటాను, నీకు సపోర్ట్ ఉంటాను, ఒక భరోసాగా ఉండాలి నేను అన్న బాధ అయితే ఉంది ఈ వ్యక్తికి. లోపల చాలా మదన పడుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ మీ మీద ప్రేమ ఉన్నా కానీ ఈ వ్యక్తి బయటికి చెప్పుకోలేక కామ్గా ఉంటూ ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది, కానీ ఈగో కూడా ఉంది. ఆ ఈగో తోటి మీ పట్ల డిస్టెన్స్ పాటిస్తారు. మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమ అనేది బయటికి చెప్తేనే కదా తెలిసేది. ఇక్కడ ఎంతసేపు మీ ఎఫర్ట్ మీరు పెట్టడమే కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే కామ్గా ఉండడం, నన్ను అర్థం చేసుకోనడం,
లేదు అంటే ఏదైనా మీ మీద కోపం ప్రదర్శించడం, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిండేది. సో అలాంటి వ్యక్తి కూడా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు మీతోటి హ్యాపీ లైఫ్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. లైఫ్ లాంగ్ కావాలి జీవితం మీతోటి. సో ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ నిన్న కూడా సేమ్ కార్డ్ వచ్చింది, మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. అది 1 డే పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, 1 మంత్ కూడా పట్టచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, మళ్ళీ అదే లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. నిన్న కూడా సేమ్ కార్డ్స్, మీతోటి జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది, ఉన్న చోట పెయిన్ అనుభవిస్తున్నారు, ఒక గిల్టీనెస్తో బాధపడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా లాజిక్గా కూడా ప్రశ్నించుండొచ్చు. సో ఒక ప్రశాంతంగా మారుతున్నారు, పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు. తన లోపల మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేదు, మీరు క్వశ్చన్ చేయడంలో ఒక అర్థం ఉంది అనేది అయితే ఈ వ్యక్తికి తెలుస్తూ ఉంది. కానీ తనను తాను తగ్గించుకోరు అన్నమాట. తను కొంచెము నేనే హైలో ఉండాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఉంది తన మనసులో. అంటే నేను చెప్పినట్లే జరగాలి, నా మాటే వినాలి, నేను చెప్పేదే వేదం. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయిండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అయిండొచ్చు. తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం స్వార్థంగా ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ విషయంలో మీరు కూడా ప్రశ్నిస్తూ ఉండొచ్చు వాళ్ళని. కానీ వాళ్ళు తప్పు చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు. నేను టైం ఇవ్వట్లేదు, నేను దూరం పెడుతున్నాను కాబట్టే ఈ వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నారు ఆర్. సో వాళ్ళకి తెలుసు ప్రజెంట్ మీ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఈ వ్యక్తి కష్టపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వర్క్ విషయంలో కూడా ఎక్కువ బిజీగా ఉండి ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది మర్చిపోవడానికి ఇంకా ఎక్కువ వర్క్లో పడి నిమగ్నం అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. 24/7 వర్క్లో ఉంటున్నారు, బాగా కష్టపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ పట్ల పూర్తిగా దూరం అవ్వాలి అనేది అయితే లేదు, ప్రేమ ఉంది లోపల. తెలుసు మీరు తన పట్ల ఎంత కేర్ తీసుకున్నారో తనకు తెలుసు. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు అనేది కూడా తెలుసు మీ మనసులో ఉన్న వ్యక్తి. ఎందుకంటే మీరు అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి, అంత కేర్ తీసుకున్నారు కాబట్టి, అందుకనే మీ జ్ఞాపకాలు అనేది ఈ వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావడానికైతే ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ కొంచెం టైం తీసుకుంటున్నారు, ప్రశాంతంగా ఆలోచించి ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి కామ్గా ఉన్నారు, బయట పెట్టట్లేదు. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఉన్నారు, అందుకని ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. మొత్తం కుటుంబానికి ఈ వ్యక్తి ఆధారం అయి ఉండొచ్చు. ఇక్కడ మీ పట్ల అంటే ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మీ దగ్గరకు వచ్చేటప్పటికి టైం పడుతుంది. సో అందువల్ల ఇక్కడ మీరు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యక్తిని. తనకు తెలుసు నేను ఇలా ఉండడం వల్లే నన్ను ప్రశ్నిస్తున్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ పట్ల ప్రేమ అయితే ఉంది, అండ్ కొంచెమైనా చాలా ఎక్కువే కూడా ఉండొచ్చు, అహం కూడా ఉంది, తనను తాను తగ్గించుకోరు. కొంతమంది సిచ్యువేషన్లో అయితే ఇలా కనిపిస్తుంది మెసేజ్ అయితే. సో కొంతమందికి అయితే రీయూనియన్ ఉంది, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అతి తొందరలోనే జరగచ్చు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమందికి 8 days కానీ 8 weeks కానీ 8 months కానీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీయూనియన్ అయితే మీకు ఈ వ్యక్తి కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి, న్యూగా రిలేషన్షిప్ కొత్తగా స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం, పాత రోజులు గుర్తు చేసుకోవడం అయితే ఈ వ్యక్తి మనసులో అయితే ఉంది.
మీ పట్ల. ఉన్న చోట ఒక భారంగా అయితే ఫీల్ అవుతున్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు, సో చాలా బర్డన్స్ అయితే ఉన్నాయి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన. తన మీద ఆధారపడుతూ ఉండొచ్చు, తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ వ్యక్తికి లేకపోయి ఉండొచ్చు. అది ప్రేమతో అయినా ఏదైనా కావచ్చు. తిను పెట్టిన ఎఫర్ట్కి మీ వ్యక్తి సో అటు సైడ్ నుంచి తనకు తగిన ప్రతిఫలం అనేది అందకపోవచ్చు. అందుకనే ఈ వ్యక్తి ఇంత బాధపడుతున్నారు. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఇక పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి, ఛార్జబుల్ అండి. ఓకేనా? మీకు రీడింగ్ అవసరము అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.